ఫ్రెండ్స్ ఇవాళ మనం జియానీ డియార్క్ ఈ మూవీ ఎలా ఉంటదంటే చూస్తున్నంత సేపు అసలు ఇప్పుడు ఇది ఎందుకంటావు ఏం పాపం చేసాం మేము మా మీద ఎందుకు పగబట్టావు అసలు నువ్వు అని చెప్పి ఫీల్ అవుతావు అనమాట. అంటే సినిమా చూస్తున్నంత సేపు ఓ పక్క మంచి ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గా పోతా ఉంటది, ఇంకో పక్క ఏమో ఏం సాధిద్దామని చెప్పి అసలు ఈ సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని అనుకుంటారు. మళ్ళీ సినిమా ఆపేద్దామా చూడకుండా ఉందామా అని అనిపిదు, నెక్స్ట్ ఏమైంది అని అనిపిస్తూ ఉంటది. సేమ్ టైం నేను ఎందుకు చూస్తున్నాను ఇది అని అనిపిస్తుంది. ఓకే స్టార్ట్ చేసేద్దాం సొల్లొద్దు. బై ద వే ఒక విషయం, ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ వినగానే మీరంతా ఏంది అని అనుకుంటారు అనమాట. అనకపోతే అప్పుడు అడగండి. మూవీ స్టార్ట్ అవగానే ఒక సోచ్ చూపిస్తాడు. అదేంటంటే ఇంగ్లాండ్ వాడు ఉన్నాడు కదా, బ్రిటిష్ వాడు, ఈ గాలుడు ఓకే చాలా దేశాల్లో గజ్జి కుక్కలు పడి తిన్నాడు, చాలా దేశాల్లో ఉన్న రిసోర్సెస్ అన్ని లాక్కపోదామని. దాంతో పాటు అప్పుడప్పుడు వాడు చుట్టుపక్కల దేశాల మీద పడి కూడా ఎడుతుంటాడు. ఇంగ్లాండ్ ఉంది, దాని పక్కనే ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ మీద కూడా పడి గెలగడం మొదలు పెట్టాడు. అసలు ఒక టైంలో 100 కంటే ఎక్కువ ఏళ్ల పాటు ఇంగ్లాండ్ వాడు ఫ్రాన్స్ మీద పడదాం, దీన్ని ఇంగ్లాండ్ లో కలిపేద్దాం అని నానా సంకలనం ఆగుతూ మాటికి ఫ్రాన్స్ మీద పడి అక్కడున్న జనాల్ని, విలేజ్ లో ఉన్న జనాల్ని, మామూలు జనాలు చంపేస్తూ ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఫ్రాన్స్ లో. ఆ టైంలో ఫ్రాన్స్ కింగ్ ఈ డెప్పగాడు ఎప్పుడు ఏమంటాడు, ఏదో ఒక అదృష్టం, ఏదో ఒక అద్భుతమే దీన్ని మొత్తం ఆపగలదు అని వాక్కుంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ళ మమ్మీ పెద్ద డెప్ప ఈవిడికి జాతకాలు పిచ్చి ఎక్కువ, కొడుకు జాతకం మన డెప్పగాడి జాతకం డైలీ చూసిద్ది అనమాట. ఇప్పుడే ఒక విషయం తెలిసిద్ది ఆవిడకి. అదేంటంటే ఇందాక అన్నాడు కదా ఒక మిరాకిల్, అదే మన దేశాన్ని కాపాడగలదు అంటే వీళ్ళ మమ్మీ వచ్చి నీ జాతకం చూశాక నాకు అర్థమైంది, ఆ అద్భుతం నిజంగానే రాబోతుంది. అయితే వీడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అద్భుతం ఒక వర్జిన్ అంట. వీళ్ళ డెప్ప మమ్మీ అదే చెప్పిద్ది, ఒక వర్జిన్ అమ్మాయి వచ్చి ఫ్రాన్స్ దేశాన్ని కాపాడాలి. ఇది ఎప్పుడైద్దా అని ఏదో చూస్తా ఉంటారు. వర్జిన్ అమ్మాయిలే లేవంటారు మీ ఫ్రాన్స్ దేశంలో. ఇప్పుడే ఓ బుడ్డ పాపను చూస్తాం ఒక ఊళ్ళో, జియన్నా అని చెప్పిలా సినిమా నేమ్. ఈ పాపనేమే ఫ్రాన్స్ లోని ఒక విలేజ్ లో ఈ పాప ఉంటుంది. పాప మంచిగా ఆడుకుంటూ ప్రశాంతంగా బతుకుతూ పొలం పనులు ఇంట్లో పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటుంది. పాపకు హాబీ ఉంటది అనమాట. పొద్దున్నే లెగ్గానే డైరెక్ట్ గా చర్చికి వెళ్ళిపోతుంది. ఆడికెళ్ళి దేవుడికి దండం తర్వాత పెట్టొచ్చు. ముందు చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ చేస్తుంటారు కదా వాళ్ళు తప్పులు ఏమైనా చేస్తే, చర్చి ఫాదర్ కి చెప్పడం అలాంటివి. పాప డైలీ వచ్చి ఏదో ఒకటి ఇసిగిస్తూ చెప్తూ ఉంటదంట, ఫాదర్ పొద్దున లెగ్గానే బలి నా మీద పడింది, పాపం దాన్ని తోక్కొచ్చాను, నాకు చాలా బాధగా ఉంది ఫాదర్ అని చెప్పి ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటది. ఇతనేమో వీటినే నువ్వు తప్పులు అనుకుంటే ఈ బయట ప్రపంచంలో ఏంది పాప నన్ను ఆదివారం కూడా పడుకోనివా, పోయి ఆడుకోవని ఏదో ఒకటి చెప్పి బొజ్జగిస్తాడు. ఒక్కసారిగా సడన్ గా అంటే పాప ఆడుకుంటూ మొక్కలు, కొండలు, పువ్వులు ప్రశాంతంగా బతికితే బాగుండు అనిపిస్తుంది. ఒక కథలోకి వెళ్దాం. ఆడుకుంటూ వచ్చి కింద పడుకుంటుంది, ఆకాశంలో చూస్తూ ఉంటుంది. ఇప్పుడే సడన్ గా ఏదో అద్భుతం అవుతున్నట్టు అనిపిస్తుంది. మూడంతా బాగుంది ఇలా అనిపిస్తుంది అన్నట్లా నిజంగానే అద్భుతం ఏదో అవుతుంది, మహా అద్భుతం. అంటే మనకేం కనిపిస్తాడు, ఏదో ఎఫెక్ట్ లేసాడు, గంట కొట్టుకుంటే సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి, మబ్బులు ఫాస్ట్ గా వెళ్తుంటాయి, గాలి గోరువెచ్చగా అవుతుంది. ఓకే వెచ్చగా ఉందిలే అయ్యా. ఇప్పుడు ఏమైందంటే దేవుడు వచ్చి వెళ్ళిపోయాడంట. సంకేతాలు ఇలా ఉంటే దేవుడు వచ్చి వెళ్ళిపోయినట్టంట. అమ్మ ఇప్పుడు కళ్ళు మూసలా తెరవగానే పక్కనే ఒక మంచి కత్తి ఉంటది. అక్కడ దేవుడు వచ్చి వెళ్ళాడు అని చెప్పాను కదా, ఎందుకు ఓకనే అలా విజయవాడ బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఏంటి, ఈ కత్తి ఇవ్వడానికి వచ్చాడు, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. పాప కత్తి చూసి భలే ఉంది అని చెప్పి అలా గాల్లో చూపిస్తుంది. సడన్ గా మళ్ళీ ఇంకో మిరాకిల్, అంటే అలా లెగ్గానే పాప ఒక అడవిలో ఉంటుంది, చాలా తోడెళ్ళి ఇప్పుడు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వస్తాయి. పాప మీదకి వెళ్ళవలేండి, అవన్నీ ఎక్కడికో వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అసలు ఈ టైంలో అని చూస్తూ ఉంటే పాప కూడా వెనకాల పరిగెడుతుంది. ఆడికి వెళ్ళేటప్పటికి పాప విలేజ్ వల్ల విలేజ్ మొత్తం మంటల్లో మండిపోతుంటది. చెప్పిల్లా ఇది ఫ్రాన్స్ విలేజ్. ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళ సైన్యంతో వచ్చి విలేజ్ ని తగలబెట్టేసి అక్కడ ఉన్న జనాలు చంపేస్తూ ఉంటది. ఎవడన్నా సైన్యాన్ని ఏం చేస్తాడు, విలేజ్ మీద పడతా ఉంటది వీళ్ళు. పాప భయపడిపోయింది. అయినా సరే వాళ్ళ మమ్మీ పాప దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలని అలా నెమ్మది లోపలికి వెళ్ళిద్ది. కానీ అక్కడ ఎవ్వరు లేడు. అప్పుడే లోపలికి ఒక సిస్టర్, అంటే పాప వాళ్ళ సిస్టరే ఆవిడ వస్తుంది. ఇంట్లో దాక్కోవడానికి ఒకే ఒక ప్లేస్ ఉంది, పాపను అక్కడ దాచిపెట్టేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే ఇంగ్లాండ్ సైన్యం ఎదవలు వచ్చి పాప వాళ్ళ అక్కని పాపని చాలా చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. ఇప్పుడు పాప ఏం చేయలేక అలాగే అక్కడే ఉండిపోద్ది. కాసేపటికి వాళ్ళు మొత్తం అంతా నాశనం చేసేసి వెళ్ళిపోతారు. మిగిలిన కొంతమంది విలేజ్ లో ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళందరికీ సమాధులు అవి కడుతూ ఉంటారు. పాపని చూస్తే పిచ్చి కోపం మీద ఉంది, మొత్తం మెంటలెక్కిపోయింది, ఇంకేం తెలియట్లా. వాళ్ళ అక్క సమాధిని అలా చూస్తూ ఉంటది. ఎవడన్నా దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే మండిపోతా ఉంటది. పాపం బాగా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయి అలాగే ఉండిపోద్ది. ఈ విలేజ్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి కొన్ని రోజులు ఉండమ్మా అని చెప్పి వాళ్ళ ఆంటీ అంకుల్ ఇంకో ఊళ్ళో ఉంటారు, వాళ్ళ దగ్గర పంపిస్తుంది. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పాప ఏం చేంజ్ అవ్వట్లా. చేంజ్ అయ్యే విషయం కాదు కదా అది. నిద్ర పోవట్లేదు, పడదామన్నా పట్టట్లేదు, ఆకలి వేయట్లా, అసలు ఏం తినట్లా. వీళ్ళ ఆంటీ అంకుల్కి ఏం చేయాలో తెలియట్లేదు. చెప్పాలంటే వీళ్ళకి కూడా అలాగే కాలుతూ ఉండాలి, కానీ వీళ్ళేమో కాల్చిన చికెన్ సూప్ వేసుకొని తాగుతా తింటా ఉంటది. చాలా డేస్ అయిపోయాక పాప ఓ మాట చెప్పిద్ది, నేను ప్రీస్ట్ ని చూద్దాం అనుకుంటున్నాను, అదే ఫాదర్
అంటాడు. అనగానే వెంటనే తీసుకెళ్లిపోతాడు. పాప అక్కడ గుక్క పెట్టి ఏడుస్తూ చెప్తూ ఉంటది, నిజానికి నేను చచ్చిపోయి ఉండాలి, అసలు మా అక్క చనిపోయింది నా బదులు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇతను చెప్తాడు, నువ్వు జీవితంలో ఒక పర్పస్ వెతుక్కో, ప్రశాంతంగా ఉండటం నేర్చుకొని చాలా మంచి మాటలు చెప్తాడు. ప్రీస్ట్ చెప్పిన విషయాలని పాపకు బాగా ఎక్కుతాయి. కానీ అందులో ఒక విషయం అయితే అసలు పట్టించుకోవద్దు, అదే ప్రశాంతంగా ఉందామని. ఆ ఛాన్సే లేదు. ఇంగ్లాండ్ మొత్తాన్ని మంట పెట్టి చంపేస్తా, వాళ్ళ నాశనం చేసేస్తా అని డిసైడ్ అయ్యింది. దీని తర్వాత పాపని ఇంకా ఆంటీ అంకుల్ ఇంటికి తీసుకెళ్లిపోతూ ఉంటారు. కానీ అక్కడి నుంచి దూకేసిద్ది. వీళ్ళ దగ్గర ఉంటే రివెంజ్ ఉండదు, తొక్క ఉండదు, ఆ చికెన్ సూప్ తాగుతా బతకాల్సి వస్తుంది అని పరిగెట్టుకుంటూ వాళ్ళ ఊళ్ళో ఉన్న చర్చి దాకా వెళ్ళిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో హోలీ డ్రింక్ అని చెప్పి ఏదో ఉంటది, అది తాగేస్తుంది. అప్పటి నుంచి తను సడన్ గా పాప దేవుడి యొక్క దూత అయిపోయిందంట. రివెంజ్ తీసుకోకుండా ఇదంతా ఏంది స్వామి అంటే, అదంతే ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడైతే దేవుని దూత అయిపోయింది కదా, ఇంకా ఏళ్లు గడుస్తా పోతాయి, చాలా ఏళ్ళు అయిపోయింది. నెమ్మదిగా పాప దేవుని యొక్క దూతగా అప్డేట్ అవుతూ పోతుందంట. పాప అలా పెద్దదయ్యాక రివెంజ్ ఎలా తీర్చుకోవాలి అనే విషయాన్ని పాపకి డైరెక్ట్ గా దేవుడు చెప్పేస్తాడు అనమాట. ఏదో చిన్నగా కాదు, మొత్తం డీటెయిల్ గా చెప్పుంటాడు. పాప ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఒక లెటర్ లో రాసి ఆ లెటర్ ని కింగ్ కి పంపిస్తుంది. ఆ లెటర్ లో మెన్షన్ చేసి ఉంటుంది, నేను ఒక వర్జిన్ ఫ్రమ్ రొమైన్ అని చెప్పి. అది చూసి డిప్పగాడు వాడి పెద్ద డిప్ప మమ్మీ వాళ్ళైతే మామూలుగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా, ఒక వర్జిన్ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి మనల్ని కాపాడుతుంది, అప్పటిదాకా ఇంగ్లాండ్ వచ్చి మనల్ని గుద్దుదా ఉంటే గుద్దించుకుందా ఉందాం ఓ మూల కూర్చొని అని అమ్మ కొడుకులు ఇద్దరు అలాగే డిసైడ్ అయిపోయి మూసుకు కూర్చో అన్నారు కదా. సేమ్ అదే పాయింట్ ఇక్కడ రాసి ఉంటది. మీ అమ్మ కొడుకులు కావాల్సిన వర్జిన్ అమ్మాయిని నేను దేవుడి యొక్క దూతని, దేవుడి యొక్క గొంతుని, అంటే దేవుడు చెప్పిన పాయింట్స్ అని డీటెయిల్డ్ గా రాసుకొని అదే పంపించేసింది. ఇది చదవగానే ఫ్రెంచ్ రాయల్ ఫ్యామిలీ ఉంటల్లా, కింగ్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ సపోర్టర్స్ అంతా భయపడిపోతారు. ఇదేదో మంత్రగతిలా ఉంది, నీ మనసులో ఉన్న విషయాలని తెలిసిపోయే దీనికి. ఇప్పటికే ఇంగ్లాండ్ వాడు వెనకాల నుంచి నడ్డేగా కొడుతున్నాడు, అనవసరంగా నువ్వు కూడా ఎగొట్టించుకోమాక అని చెప్తాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ మమ్మీ వీడితో, కొడక చిన్నప్పటి నుంచి నీకేం చెప్పాను, ఒక వర్జిన్ అమ్మాయి వస్తుంది మన దేశాన్ని కాపాడుతుంది, నీకు చెప్పానా లేదా, ఇప్పుడు వస్తానంటే నో చెప్తాం వీడి చండాలంగా అని అంటే, వీడేమో అది కాదు మమ్మీ నా నడ్డేగా కొడతావేమో అని చెప్పి వీళ్ళు భయపెడుతున్నావు మమ్మీ అని అంటే, ఇవిడేమో ఎందుకంత భయపడుతున్నావు, నేనున్నాను కదా, నీ జాతకం ఎప్పుడో చూశాను, అందులో నీ నడ్డి నువ్వు పోయేదాకా అలాగే ఉంటదని ఉంది, సో బాధపడకు, పిలిపిద్దాం అమ్మాయిని, అసలు అమ్మాయి చెప్పేది నిజమే కాదా, అసలు ఏం చెప్పాలనుకుంటే ఇది తెలుసుకుందాం అని అంటే, ఈడేమో నేను అని అడుగుతాడు. అప్పుడే వీళ్ళంతా రాయల్ ఫ్యామిలీ వీళ్ళంతా బాగా డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఆవిడ అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు కింగ్ లా ఇక్కడ నుంచోమాక, ఇప్పుడు నీ డిప్పా కటింగ్ అదంతా చూసి నిన్ను ఎలాగో అమ్మాయి కింగ్ అనుకోదు, స్టిల్ మనం ఆ సింహాసనం మీద కింగ్ లాగా పట్లేసి ఇంకొకరిని కూర్చోబెడదాం, నువ్వు అమ్మాయి వచ్చినప్పుడు గోడ వెనకాల సిగ్గుపడతా దాక్కో, పెళ్లి కొడుకు వచ్చాడని తెలియగానే నీకు చెప్తాం, అప్పుడు నువ్వు టీ తీసుకున్నదా, అమ్మాయి అప్పుడు నేను గుర్తుపట్టింది అనుకో నువ్వే కింగ్, అసలైన కింగ్ వీడు కాదు అని అంటే, అప్పుడు అమ్మాయి చెప్పే మాటలనే నిజమని మనం నమ్ముదామని చెప్పి మొత్తం అంతా డిసైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి కింగ్ లా గెటప్ వేసి వాడికి చెప్తాడు, ఇదమ్మా విషయం నువ్వు ఇలా చెయ్యాలి అని. అక్క ఇప్పుడు వచ్చేసి ఉంటది, పాప పెద్దదయ్యింది కదా, సో ఇప్పుడు అక్కయ్య వచ్చాక వీళ్ళు చాలా టెస్ట్లు 1 by 1 ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నది. ఫస్ట్ టెస్ట్ అయితే ఏంటి, వాళ్ళ దేశ చరిత్ర హిస్టరీ ఎంతో గొప్పగా చెప్పుకున్న దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటి, పాప వర్జిన్ అయి ఉండాలి, వర్జినా కాదా చెక్ చేయాలి ఫస్ట్, వచ్చేదాకా నీ అదోళ్ళు ఫస్ట్ అడ్జెక్ట్ చేస్తారు, మంచి కట్టుబాట్లు. దానికోసం ఇదంతా ఏదో పోలింగ్ బూత్ లాగా అరేంజ్ చేసి పెడతారు. ఈ అరేంజ్మెంట్స్ అయిపోయాక అక్కయ్య కూడా వస్తుంది, మధ్యలో ఎదవలంతా చుట్టూ నుంచో ఉన్నది, ఏదైనా క్రికెట్ మ్యాచ్ అవుతుందా, ఓకే అక్కయ్య వచ్చింది, ఇవిడ ఎవరో కూడా వస్తుంది, చెక్ చేస్తారు, టెస్ట్ పాస్ అని చెప్తుంది. పెద్ద డిప్ప చాలా హ్యాపీ అయిపోద్ది, అంటే ఇప్పుడు అందరికి జాతకాలు చెప్తూ ఉంటది కదా, జీవితంలో ఇప్పుడు దాకా ఎప్పుడు నిజమైంది లేదు ఇప్పుడు చెప్పినవి, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చెప్పినట్టు అవుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అని అనుకుంటది. ఇలా నెక్స్ట్ టెస్ట్ కి తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. నెక్స్ట్ ఏంటి, కింగ్ దేవి తీసుకొని పోయి కూర్చోబెట్టి మాట్లాడతానన్నారు కదా, వాడిని ఎవరినో కూర్చోబెట్టి, సో అక్కయ్య దేవి తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటది. ఇక్కడ రాగానే నేనే కింగ్ అంటాడు. అక్కయ్యతో కాసేపు మాట్లాడాక, నువ్వు చాలా మంచోడ్లా ఉన్నావుగా, ఓకే ఒప్పుకుంటా, కానీ నువ్వు కింగ్ అయితే కాదు. ఎన్నో నెలల నుంచి ఆ కింగ్ గా డిప్పే నా బ్రెయిన్ లో గుండంగా తెగతా ఉంది, ఆ డిప్ప ఇక్కడ ఎక్కడో ఉంది, నేను సెన్స్ చేయగలుగుతున్నాను, లిటరలీ అంతా చూస్తూ ఉంటది. వాడి దగ్గరికి వెళ్దామని చెప్పి ఈయన్ని చూస్తే ఈడు పెళ్లి కూతురులా పరదా వెనకాల దాక్కొని సిగ్గుపడతా ఉంటాడు. అయ్యో దగ్గరికి వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలి అని చెప్పి అక్క ఈ కింగ్ డిప్పగాడి దగ్గర దాకా వెళ్ళిపోద్ది. బాగా దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళంతా కత్తులు పెడతారు అనమాట ఎదవలో. కింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, పట్టుకోండి అని చెప్పి. మన కింగ్ గాడేమో ఇంకా వదలండదా బాబు, రాక ఒక అమ్మాయి దగ్గరికి వస్తుంటే, ఏదో మధ్యలో మీది పక్క తప్పకండి అని సైడ్కి తోసేస్తాడు. వెంటనే అక్క వెళ్ళిపోయి ఈడి మీద పడిపోయి, కింగు నా మాట విన్నువు, నేను డైరెక్ట్ గా స్వర్గం నుంచి మెసేజ్ తెచ్చా, ఇక్కడికి వాట్సాప్ లో కూడా పంపిలా, డైరెక్ట్ తెచ్చేసా, అది దేవుడు నాకు డైరెక్ట్ గా చెప్పిన విషయం, ప్రసాదంగా అది ఇక్కడ అందరికి పంచడానికి, అది నీకే చెప్పాలి, సో నేను సపరేట్ గా నీతో మాట్లాడాలి, ఇంకా మిగతా నీ ఇష్టం, దేవుడు నాకు కూడా చెప్పాడు, నేను నీకు చెప్పాలనుకుంటున్నా. ఇది వినగానే డిప్పగాడు ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఖచ్చితంగా వినాల్సిందే, పోతే పోయింది గబ్బులో జీవితం, నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడాల్సిందే, మీరంతా దూరం వెళ్ళిపోండిరా, నేను ఇప్పుడు అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి అని అంటాడు. అందరేమో చేయి పట్టుకుని లాగుతూ ఉంటారు, ఎలమాకని, ఈడేమో చేపక్క తప్పండి, కింగ్ అనుకుంటున్నా ఇంకేమో అనుకుంటున్నా
అనుకుంటున్నాను నన్నేమో పరదానకాలు దాక్కోమని చెప్పి మీరు అక్కడ అని చెప్పి సపరేట్ గా వెళ్ళిపోతాడు. మాట్లాడుతూ ఉంటాడు అక్కాయితో. అక్కడికి వెళ్ళాక చాలా చాలా పొయిటిక్ గా ఏదేదో అలా మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు వచ్చాడు, నన్ను పిలిచాడు, ఏదో అంటుంది. ఇలాంటివన్నీ చెప్పాక లాస్ట్ కి నేను ఇంగ్లాండ్ కాపాడడానికి వచ్చాను. చిన్నప్పటి నుంచి కథలు వింటా ఉన్నావు కదా, నా మీద కథ రాసింది, నేనే అది వచ్చాను. ఏం లేదు, నువ్వు నాకు జస్ట్ కొంతమంది ఆర్మీ ఇవ్వు, నేను ఆర్మీ తీసుకొని పోయి దేశంలో చొరబడ్డ ఇంగ్లాండ్ వాళ్ళందరినీ తడిమేసి మన దేశాన్ని మనకు దక్కేలా చేస్తాను. నువ్వు హ్యాపీగా ఇదే కోటలో కూర్చొని ఇదే డిప్ప కటింగ్ మెయింటైన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండు. నేను సైన్యాధిపతిగా సైన్యం నడుపుతా, అదొక్కటే, ఇంకేం అడగలేదు నేను అని వినగానే ఓ సంతేనా, ఇంకెక్కడ నువ్వు నన్ను కత్తి పట్టుకొని యుద్ధం చేయమని చెప్పి పంపిస్తామని చెప్పి భయపడ్డా. దేవుడు నన్ను పంపిలేదా, నిన్నెళ్ళమన్నాడా? ఏం ప్రాబ్లం లేదమ్మా, గోడంలో కత్తులున్నాయి, గోడ వెనకాల జనాలు ఉన్నారు, ఎంతమంది కావాలంటే వాళ్ళందరూ ఎత్తుకొని వెళ్ళు, యుద్ధం చేయి, నన్ను గెలిపించు అని బయటకు వస్తాడు. బయటకు వచ్చాక ఆ అమ్మ ఏది అడిగితే అన్ని ఇవ్వండి అని చెప్పి అంటాడు. అది విన్న మిగతా జనాలు నీకు తల కటింగ్ చేసేటప్పుడు బ్రెయిన్ కూడా కట్ చేసేసినట్టున్నాడు. ఏందో ఏది అడిగితే అన్నిటికీ ఓకే చెప్తుంటావు. ఇక్కడ ప్రాసెస్ ఉంటది, మనం అంతా కూలంకుషంగా మాట్లాడుకొని ఆ అమ్మాయి గురించి సరిగ్గా తెలుసుకొని అప్పుడు ఏమైనా చేద్దాం అనగానే ఓకే అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ రోజు లెగిస్తే ఇంగ్లాండ్ నుంచి ఒక లెటర్ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు వీళ్ళ దేశం ఫ్రాన్స్ లో ఇంకో పెద్ద స్టేట్ ఉంది, ఆ స్టేట్ మొత్తాన్ని ఇంగ్లాండ్ వాళ్ళైనా మేము కబ్జా చేసేసాం, మీ యొక్క నెక్స్ట్ స్టేట్ ను కూడా మేము కబ్జా చేసేద్దాం అనుకుంటున్నాం, ఏ గోళ లేకుండా మీరే నాకు ఇచ్చేసారు అనుకోండి అంత ప్రశాంతంగా అయిపోయిందని ఇంగ్లాండ్ వాడు బెదిరించి ఉంటాడు. అంతకుముందు అయితే మన డిప్పగాడు ఏదడినా ఓకే ఓకే మీరు తీసేసుకోండి, నన్ను అడుగుతున్నారేంటి అసలు మొత్తం మీదే అని చెప్పి రిప్లై ఇస్తా ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా ఇవ్వడు. అంటే అక్కయ్య కత్తిచ్చి యుద్ధాన్ని పంపిద్దాం డిసైడ్ అయ్యాడు. అయితే వీడు ఒక్కడే డిసైడ్ అయితే అయిపోదు, ఇక్కడ ఉన్న ఇంకో బ్యాచ్ కూడా డిసైడ్ అవ్వాలి. అదేంటంటే దేవుడి దూతలు అక్కయ్య కాదు, ఇంకో బ్యాచ్ కూడా చాలా ఉంటుంది, వీళ్ళందరూ డిసైడ్ అవ్వాలన్నమాట. వీళ్ళంతా పెద్దలు, ఊరి పెద్దలాగా దేశం పెద్దలు. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారంటే నువ్వు ఇప్పుడు మాకు ప్రూవ్ చేయి, దేవుడు నిన్ను పంపించాడు అని అంటున్నావు కదా, ఈ విషయం మేము ఎలా నమ్మాలి, నువ్వు మమ్మల్ని నమ్మించు అని అంటే అక్క ఏమంటుంది, నేనేమైనా ఇక్కడ మ్యాజిక్ ట్రిక్లు చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా, మీ అందరిని కూర్చోబెట్టి నమ్మించడానికి? విషయం ఏంటంటే మీరంతా నాకంటే చాలా తెలివైన వాళ్ళు, కానీ సిగ్గుసేన లాంటివి అసలు ఏం ఉండవు కదా మీకు, అన్ని వదిలేసాడు కూర్చున్నారు. ఓ పక్క ఇంగ్లాండ్ వాళ్ళు మన ఫ్రాన్స్ దేశం మీద పడి అందరినీ నుజ్జు చేసి జనాల్ని, సైన్యాన్ని కూడా కాదు విలేజ్ లో ఉన్న జనాలను చంపేస్తూ రక్తపాతం సృష్టిస్తా ఉంటే మీరు ఇక్కడ చలికోట్లు వేసుకొని వెచ్చగా వేడివేడి అన్నం తింటూ ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడేమో లేదు నన్ను దేవుడు పంపించాడు, అంతా నేను చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుతాను, అదే చలికోట్లు వేసుకుని ఏడే పడి సావండి అని అంటే డౌట్లు అడుగుతాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటావు, మ్యాజిక్ ఏమని చేయాలి చెప్పు, నువ్వు చెప్పు, చేతుల నుంచి పావుగాలు ఏమన్నా దీమంటావా చెప్పు అని అంటే అందరి నోట్లో మాటలు పడిపోతాయి, ఏమనాలో తెలియదు వీళ్ళకి. చాలా అద్భుతంగా మాట్లాడింది. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు లెగిసి ఏమైనా మాట్లాడేది అనుకో, అక్కయ్య మళ్ళీ స్ట్రాంగ్ రిప్లై ఏమైనా ఇచ్చింది అనుకో, వాడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడా, ఇంకా చేసేదేం లేక ఓకే ఓకే నీకు సైన్యం కావాలి అంతే కదా, సైన్యం గ్రాంటెడ్ అని ఒప్పేసుకుంటది. అక్కయ్య ఇంకా ఫ్రాన్స్ దేశం యొక్క సైన్యాన్ని లీడ్ చేయబోయే అమ్మాయి, సైన్యాధిపతి అయిపోయింది దేశానికి. అయితే ఇప్పుడు సైన్యం అంతా ఒక ప్లేస్ లో ఉంది, అక్కయ్య ఇప్పుడు సైన్యం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కొత్త కెప్టెన్ సైన్యాధిపతి కదా, వీళ్ళ పాత సైన్యాధిపతి ఎదురు చూస్తా ఉంటాడు. అక్కడ నన్ను తీసేసి ఇంకెవరో సైన్యాధిపతి చేశారు, ఎవరై ఉంటారు అబ్బా అని చూస్తే ఒక అమ్మాయి వస్తూ ఉంటది. షాక్ అయిపోతుంది చూసి, కాసేపు నవ్వుతా ఉంటది అంతా, ఏంది అని చెప్పి. దాని తర్వాత సిటీ లోపల తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ సిటీలో ఇలా సైన్యం ఎక్కువ ఉంటది. వెళ్ళగానే ఊళ్ళో ఉన్న మిగతా జనాలంతా అక్కయ్యని మనల్ని కాపాడడానికి వచ్చిన దేవత దేవత నడుస్తుంటది. ఏం చేయలేదు కదా ఇంకా అంటే చేస్తుంది ఆగండి, పెద్ద పెద్ద సైన్యాధిపతులు ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. అక్క ఏమో వచ్చిద్ది, వాళ్ళేమో ఇక్కడ ఏదో చేయాలి, అక్కడ అటాక్ చేయాలి అంటే ఏదో ప్లాన్స్ స్ట్రాటజీస్ అలాంటివి చెప్తూ ఉంటారు. అక్కయ్యకేమో అవన్నీ తెలియదాయే. అక్క వచ్చి ఇందాక ఏదన్నా మళ్ళీ చెప్పు అంటే ఈడేమో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలియకుండా ఇక్కడికి వచ్చే సైన్యాధిపతి అంటే ఎట్ట అవుద్ది, ఆ వల్ల కాదండి ఎన్నిసార్లు చెప్పడం, ఒకసారి చెప్తా ఏదైనా అని అంటాడు. అక్కకి పిచ్చి లేస్తా ఉంటది, కోపం వస్తా ఉంటది. ఏం చేయాలి ఇప్పుడు ఆలోచిస్తూ మ్యాప్ లో అలా చూసి అక్కడ ఒక కోట ప్లేస్ ఉంటది, దాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్రెడీ ఆక్రమించేసి కూర్చున్నారు. సో మనం ఇప్పుడు ఈ కోటను మళ్ళీ దక్కించుకోబోతున్నాం, ఈ నదిని దాటి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసి ఇంగ్లాండ్ వాళ్ళందరినీ లేపైపోతున్నాం అని అంటుంది. అక్కడ ఉన్న జనరల్స్ అంతా అది విని షాక్ అయిపోతారు. ఏంది అది కోట అనుకుంటున్నాం, ఇంకేమని అనుకుంటున్నాం, అది కూడా మామూలు కోట కాదు, మన ఫ్రాన్స్ కింగ్ ఎంతో ఇష్టంతో బండరాలతో కట్టించాడు, దాని లోపలికి వెళ్ళలేము. అక్క ఏమో దానికి అంత పెద్ద మంచి గోడ అయితే అసలు ఇంగ్లాండ్ వాళ్ళు లోపలికి వెళ్ళాడు అని అడిగితే ఈడేమో ఇంగ్లాండ్ వాళ్ళేమో రాలేదు, మనకి ఇంకే భోజనాలు పెడతా అని చెప్పి ఒకసారి ఇంగ్లాండ్ లోపలికి ఆ కోట లోపల పిలిపించాడు. వాడేమో లోపల బలే ఉంది, మేము బయటకు పోమని చెప్పి మనల్ని బయటకు దోచేశాడు అక్కడి నుంచి అని చెప్తాడు. అక్కయ్య సో ఇప్పుడు మనం దీని మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నాం, రెడీగా ఉండండి. అప్పుడు అక్కడ నువ్వు ఒక అమ్మాయి చెప్పే మాటలు మేము వినవానిగానే చంపకేసి పెళ్ళుని కొట్టి జుత్తంతా కత్తిరించేసుకుంటుంది, అబ్బాయిలా చేంజ్ అయిపోవడానికి. ఆ మొహం లుక్ చేంజ్ చేసేస్తాను, అలా కట్ చేసుకుని పెద్ద షీల్డ్ వేసుకుని గుర్రం వేసుకుని నేను ఇప్పుడు వెళ్తున్నాను, యుద్ధం నేను ఒక్కదానికి గెలిచి వస్తాను బయటికి వెళ్తుంది. మామూలు జనాలంతా అది చూసి సిగ్గులేదంటారు మీకు, ఒక అమ్మాయి చూడండి యుద్ధానికి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో, ఇక్కడ మీరు కూర్చొని తయ్యతక్కలాట్లాడతారంటారా అని చెప్పగానే ఆర్మీ మొత్తం ఊపు వచ్చి పోతా నేను యుద్ధం చేస్తాను వెనకాలే బతికెడతాది, అలా ప్లేస్ దాకా వెళ్ళిపోతారు. అక్కయ్య కూడా సైన్యం కూడా వచ్చి ఉంటది. అయితే అటు సైడ్ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు లోపలికి రాకుండా ఏదో అడ్డం పెడుతూ ఉంటారు బ్యారియర్స్, అది క్లోజ్ అయ్యే లోపు అక్కయ్య జుమ్మని వెళ్ళిపోయి
వెళ్ళిపోయి దాని మీద దూకేసి క్లోజ్ అయ్యే లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న తాడు మొక్క కోసేస్తుంది. దాంతో తలుపులు ఓపెన్ అయిపోతాయి. అక్కయ్య సైన్యం లోపలికి వచ్చింది. వీళ్ళు ఊపు మీద వెళ్ళిపోయి ఇంగ్లాండ్ సైన్యాన్ని తుక్కు కింద కొట్టి అక్కడే చంపేస్తుంది. దీని తర్వాత వాళ్ళ ఫ్లాగ్ పడేసి వెళ్ళి పెట్టుకుంటది. అది చూసి అంతా షాక్ అయిపోతాడు. అక్కయ్యని ఇంక నుంచి నువ్వే మా సైన్యాధిపతివి అని చెప్తూ ఇలా పాత సైన్యాధిపతి కూడా వచ్చి ఇంక నుంచి జరిగే ప్రతి పార్టీ మీటింగ్ అదే పొలిటికల్ అంటే యుద్ధం సంబంధించిన ఏ మీటింగ్ అయినా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నీకు, నువ్వు ఏదంటే అదే అంటాడు. అక్కయ్య ఏమో అంత టైం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుని వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఒక పెద్ద స్టేట్ ని ఆక్రమించి కూర్చున్నారు, దాన్ని తీసుకుందాం, అదే అక్కడ యుద్ధానికి వెళ్దాం అని అంటారు. బ్రిటిష్ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇంకా అదే పనిలో ఉంటారు. ఇక్కడ విషయం బాగా నచ్చింది. ఫ్రాన్స్ వాళ్ళు వాళ్ళ సైన్యం యుద్ధం అంతా చూడడానికి కొంచెం రాయల్ గా ఉంటది. బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ బోధమట్టి కప్పల్లా చూపిస్తుంది. వీళ్ళు గజ్జిగలు అన్నట్టు వాళ్ళ లుక్ అలా పెడతారని చెప్తాను. మొత్తం మీద వీళ్ళు ఇంకో సిటీలో ఉన్న మెయిన్ ప్లేస్ కి వచ్చేస్తారు. అది ఇంగ్లాండ్ వాళ్ళ పెద్ద సైన్యం ఇక్కడే ఉంటుంది. అక్కయ్య కూడా తన సైన్యం తీసుకుని వచ్చేసి ఉంటుంది. ఇంగ్లాండ్ యొక్క సైన్యాధిపతి ముసలోడు వచ్చి చూస్తాడు. అక్కయ్య కూడా వాడిని చూస్తుంది. ఇప్పుడు అక్కయ్య తన సైన్యం దగ్గరికి వెళ్ళి పెద్ద స్పీచ్ చేస్తుంది. దాంతో మంచిగా ఊపు వచ్చేసి ప్రతి ఒక్కడు అలా వెళ్ళిపోతారు యుద్ధం చేసేయడానికి. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ బాగా పెద్ద సైన్యం తెచ్చుకొని కూర్చొని ఉన్నారు. ఎప్పటి నుంచో ఆక్రమించి పెట్టుకున్నారు. అసలే కోట బాగా పెద్దది, బాగా గట్టిది. దాంతో పాటు ఇలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు ఉన్నాయి ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర. ఈ ఎదలు ఆ టైంలో యుద్ధాలు ఎందుకు ఎక్కువ సక్సెస్ అయ్యాయంటే లేతగా కాదు, ఎప్పటి నుంచో ఆదిమానవ టైం నుంచే అనుకుంటా. ఏ కాడికి పక్క దేశం మీద పడదాం, వాళ్ళ దగ్గర నుంచి లాక్కుందాం, చంపేద్దాం, ఎన్ని రకాలు చంపొచ్చు అనే ఆలోచనలోనే ఉండేవాళ్ళు అప్పుడు ఒరిజినల్ గా కూడా. దానివల్ల ఆ టైంలో ఆయుధాల విషయంలో ముందే అప్డేట్ అవుతూ ఎన్నెన్నో కొత్తవి యుద్ధం యొక్క ఎక్విప్మెంట్లు కనిపెట్టుకుంటూ వచ్చేది. దాంతోనే వీళ్ళు ఈజీగా యుద్ధాలు గెలిచేవాళ్ళు అప్పట్లోనే. ఇప్పుడైతే మంచి ఆయుధాలు ఉన్నాయి ఇంగ్లాండ్ వాళ్ళు. ఫ్రెంచ్ సైన్యాన్ని అక్కయ్య సైన్యాన్ని తుక్కు కింద కొడుతున్నారు. ఎవడో కోట లోపలికి అసలు వెళ్ళకపోతున్నారు. అక్కయ్య అయితే నేను వెళ్తా, నేను చూసుకుంటా అంతా అని చెప్పి తన ఫ్లాగ్ తీసుకుని అదే ఫ్రాన్స్ దేశం ఫ్లాగ్ తీసుకుని ఈ కోట మీద నాటుదాం అని చెప్పి అది ఎక్కుతా ఉంటది. తను అలా ఇంకా పైకి ఎక్కే టయానికి ఒకడు వచ్చి బాణం వేస్తాడు అనమాట. అది తగిలి కింద పడిపోద్ది. వీళ్ళ ఇంగ్లాండ్ వాళ్ళు అంతా చచ్చిపోయింది లేదా ఎవడా అని చెప్పి ఇంకా యుద్ధం ఆపేద్దామని ఆపేసుకుని కూర్చుంటది. అయితే సైన్యం అంతా అక్కయ్యని తీసుకుని వెళ్తారు. ఇక్కడ పాపం చచ్చిపోయిందేమో అనుకుంటే కరెక్ట్ గా కళ్ళు అలా ఓపెన్ చేస్తుంది. అడికి వెళ్ళాక బాణాన్ని కళ్ళు ఓపెన్ చేశాక చేత్తో అలా తీసేసి మళ్ళీ పడిపోద్ది. అప్పుడే డాక్టర్ చెక్ చేసి చెప్తాడు, ఏంది పాప పడుకుంది, ఏంది కోమా కూడా కాదు, పడుకుని పోయింది, ఇప్పుడు ఎందుకు పడుకుంది అని చెప్పి అంటాడు. అప్పుడే తెలుస్తుంది పడుకొని కళ్ళలోకి వెళ్ళింది అనమాట. కళ్ళలో మళ్ళీ దేవుడిని కలవడానికి వెళ్ళిపోయింది. తన పాస్ట్ లో జరిగిన విషయాలన్నీ అలా గుర్తొస్తుంటాయి. తుమ్మలేసిది పొద్దున్నే చూస్తే వాళ్ళ సైన్యం నేల మీద పడి ఉంటుంది. అదే పడుకో ఉంటుంది, చచ్చిపోలేదు, అంతా పడుకునే ఉన్నది. ఏం చేయాలి అక్కడికి అర్థం కావట్లేదు. తను బాగా ఆలోచించింది. అప్పుడే గుర్తొస్తుంది అనమాట. ఏంటి యుద్ధం గెలిచాక ఎవడన్నా అలా పోయి ఆ ఫ్లాగ్ ని ఎవడన్నా కోట మీద నాడతాడు, కానీ నేనేంది ఆ సైన్యంలో ఎవడికి చంపకుండా ఫ్లాగ్ పెడతా ఎగేసుకుంటూ వెళ్ళిపోయాను. సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అని అనుకుంటూ ఉంటది. అప్పుడే ఇంగ్లాండ్ లాంటి సైడ్ వాడు అరుస్తా ఉంటాడు, ఏంటి పాప బలం అయిపోయింది, ఏంది యుద్ధం చేయడానికి ఎవరు రావట్లేదేంటి, ఇప్పుడు ఏంది మమ్మల్ని పడుకోమంటావా, మళ్ళీ ఏమన్నా వస్తుందా, చెప్తే ఏదో ట్రై చేస్తామని అంటాడు. అది విని కోపం వచ్చి అక్క అందరిని లేపి లెగండి అని గట్టి గోల్ చేసి అందరిని నిద్ర లేపి అక్కడ టవర్ లాంటిది ఏదో ఉంటది బాగా పొడవగా, దీనికో యూజ్ చేస్తారు. వాళ్ళందరినీ ఇప్పుడు లేపి దాన్ని నెట్టుకుంటూ అలా వీళ్ళ దగ్గరికి నట్టుకుంటూ అమ్మని చెప్తుంది. ఇంగ్లాండ్ వాళ్ళు అది చూసి ఇట్లా కాదు దాన్ని వాడాల్సింది, దాన్ని ఎలా వాడాలో కూడా మీకు తెలియదా, ఎవడన్నా చెప్పండి ఆ ఫ్రాన్స్ వాళ్ళకి దాన్ని ఎలా వాడాలో అని అనుకుంటూ ఉంటది. కానీ అక్క ఇంకో ప్లాన్ తో వచ్చింది. దాన్ని తీసుకొచ్చి వాడటం కాదు, దాన్ని ఎత్తి అలా కోట మీద పడేసిద్ది, దెబ్బ కోట పగిలిపోద్ది. దాని తర్వాత రకరకాల స్ట్రాటజిక్ ప్లాన్స్ వేసి మంటేసి నిప్పేసి తగలెట్టేస్తుంది, నుజ్జు చేసేస్తుంది. ఇంగ్లాండ్ సైన్యం మొత్తం భయపడిపోతాడు, ఫ్రాన్స్ వాళ్ళకి ఊపు వచ్చేస్తుంది. దీనికోసం కదా ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తుందని చెప్పి కనిపించిన వాళ్ళు కనిపించినట్టు ఇంగ్లాండ్ వాళ్ళని చంపేస్తా ఉంటది. అయితే ఇది ఫ్రాన్స్ లో ఇంగ్లాండ్ వాళ్ళు ఆక్రమించిన ఒక పెద్ద ప్లేస్ అనమాట. మళ్ళీ ఫ్రాన్స్ చేతికి వచ్చేసింది ఇది. ఇంగ్లాండ్ వాళ్ళు ఇది తెలియగానే మళ్ళీ ఇంకో పెద్ద సైన్యం వేసుకుని వస్తారు. అక్క ఇట్ట కాదని వాళ్ళ దగ్గరకు పోయి, చూడండి మీరు గబ్బు కావాలి, ఎందుకంటే జస్ట్ యుద్ధం చేయడానికి వచ్చి గెలుద్దామా లేదా అని అలా వచ్చేది, కానీ మేము అలా కాదు, సద్దామా బతుదామా అని వచ్చాం, నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపోండా అని అనగానే ఇంత పద్ధతిగా ఒక అమ్మాయి చెప్పాక వినకపోతే చాలా దరిద్రంగా ఉంటదని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళంతా ఒక టాటా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు సైన్యం అంతా. ఈ విషయం తెలియగానే మన కింగ్ ఫ్రాన్స్ డెప్పకాడు ఆనందంలో ఎగిరిపోతా ఉంటాడు. ఈ ఫ్రాన్స్ లో ఎప్పుడైనా ఒరిజినల్ కింగ్ అయ్యానని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్క ఇప్పుడు లోపలికి వస్తూ ఉంటది. సైన్యం జనాలు ప్రతి ఒక్కడు కింగ్ గాడికి ఒక పక్క పట్టాభిషేకం అవుతుంది. మళ్ళీ వాడి డెప్ప మీద ఇంకో డెప్ప హెల్మెట్ అది క్రౌన్ ఏదో పెడుతున్నారు. కింగ్ అని ఎవడు అడవట్లా, అక్కాయనేమో జియాన్నా కదా, జియాన్నా నడుస్తూ ఉంటారు జనాలంతా. కట్ చేస్తే నెక్స్ట్ డే ఏమవుద్ది అంటే అక్కాయి ఇంగ్లాండ్ వాడు ఆక్రమించిన ఫ్రాన్స్ దేశం మొత్తం ఇంకా తీసుకోవాలా, ఇంకా సగమే అయ్యింది, ఇంకా యుద్ధాలు చెయ్యాలి. కానీ కింగ్ గాడు అక్కాయికి ఇచ్చిన సైన్యం మొత్తం తీసేసుకున్నాడు, 150 మందిని ఇచ్చాడు అంతే. ఇంక ఇప్పుడు ఒళ్ళు మండిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, దెప్ప నీకు ఆ రోజు ఏం చెప్పాను చెవిలో, నేను సైన్యం మొత్తం నాకు ఇవ్వు, ఫ్రాన్స్ మొత్తం నీకు ఇస్తానంటే నువ్వేమో మళ్ళీ తీసుకున్నావు అని అంటుంది. వీడేమో ఇంకా నాకేం వద్దు, అన్ని తీసుకుని మాత్రం నేను ఏం చేస్తాను, నాకున్న రాజ్యం చాలా హ్యాపీగా బతుకుతాను, ఇంత డబ్బు ఉంది, స్నానం చేయడానికి పాపలు ఉన్నారు, ఇంకేం కావాలి నాకు. ఇన్ని రోజులు ఎక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు నా మీద పడిపోయి చంపేస్తామని భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం లేదు.
నిన్న నైటే ఇంగ్లాండ్ వాళ్ళతో డీల్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దాకా వాడు ఫ్రాన్స్ లో ఆక్రమించిన రాజ్యాలన్నీ ఉన్నాయి, అవన్నీ ఇంకా వాడికే ఉంటాయి. కానీ ఇకపై ఫ్రాన్స్ దేశం మీద మళ్ళీ వాడు అటాక్ చేయడంట. ఇదే అగ్రిమెంట్. నేనైతే హ్యాపీ, నీకైతే ప్రస్తుతానికి 150 మంది ఇచ్చాను కదా, ఇంకో 100 ఇస్తాను, ఆ సైన్యంతో పాటు హ్యాపీగా ఉండు అని చెప్పి అంటాడు. అక్క ఏమో తూ నీ బతుకు, నువ్వు నీ గబ్బు బతుకు, ఇందుకు డెప్పేసుకుని నువ్వు బతకడం అని మొహం తిట్టేసి వెళ్ళిపోద్ది. అక్కయ్య బయటకు వచ్చి తనే ఇంకా తన సొంత సైన్యం లాగా ఏదైనా క్రియేట్ చేసుకుని ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫ్రాన్స్ ని ఆక్రమించి పెట్టుకున్నారో దాన్ని మళ్ళీ వసపరుచుకుందాం, అంటే ఆ రాజ్యం అంతా తీసుకునేలా చేసుకుందాం, యుద్ధం చేద్దామని అనుకుంటది. ఈ విషయం తెలిసాక పెద్ద డిప్పకి చిన్న డిప్పకి భయం వేసిద్ది. అంటే అక్క ఇలాగే చేసుకుంటూ పోయింది అనుకోండి, ఆల్రెడీ దేవుడి దూత అంట ఇంగ్లాండ్ సైన్యం అంతా వేసేసి నెక్స్ట్ మన సైన్యం వేసేసి కింగ్ అయి కూర్చుంటుంది. దాని తర్వాత మనం కింద కూర్చొని అంత్యాక్షరి ఆడుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. అక్క ఇప్పుడు ఇంకో ప్లేస్ ని ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆక్రమిద్దామని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్ళి ఉంటుంది. ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అక్కని ఓడించేసి ఎత్తకపోయి జైల్లో పడేస్తారు. జైల్లో అలా నిద్రలేక గానీ అక్కయ్య ముందు ఎవరో కూర్చొని ఉంటది. కూర్చొని చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అతను చావు అనేది చాలా డిఫరెంట్ విషయం. మనకి కోరికలు ఉంటాయి, ఏదో చేయాలంటుంది, ఏదో చేద్దాం అనుకుంటాం, అందరికి ఉంటది. కానీ సడన్ గా ఎప్పుడు చేస్తారో తెలియదు. సచ్చే ముందు అర్థమైంది దీనికోసమా ఇంతకాలం ఎంత కష్టపడి ఇంత గోల్ చేసింది, దీని బదులు ఇన్ని రోజులు ప్రశాంతంగా బతుకున్నా కొంచెం హ్యాపీగా ఉండేవాడినేమో అని విషయాలు లైఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను. నువ్వు కొన్ని రోజులకి ఇప్పుడు ఎలాగో చచ్చిపోతావు, ముందు శవం అవుతావు, లాస్ట్ కి మట్టిలో కలిసిపోతావు అని రకరకాలుగా చెప్పి అతను మాయమైపోతాడు. మొత్తం మీద దేవుడు వచ్చి ఏదో చెప్పాడని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే మన డిప్పగాడు ఇప్పుడు అక్కని జైల్లో వేయించాడు కదా, డైరెక్ట్ చంపాలని అనుకోవట్లా. ఎందుకంటే అక్కయ్యకి ఆల్రెడీ దేశంలో చాలా ఫేమ్ వచ్చేసింది. దేశం అంతా తెలుసు కింగ్ గాడి గురించి, డిప్పగాడని తెలియపోయినా అక్కయ్య గురించి తెలిసిపోయింది. తను చేసిన పెద్ద పెద్ద యుద్ధాలు వాటన్నిటి వల్ల. సో ఉత్తగా డైరెక్ట్ గా చంపలేము, కోర్టులో కేసేసి అది ఇది చేసి తను ఒక దేశ ద్రోహి అని చెప్పి ముద్ద వేసిలా నిరూపించి చంపేద్దాం, అప్పుడు గోల్ ఉండదని చాలా పెద్ద ప్లాన్లే మామూలుగా ఉండవు అసలు ప్లాన్లు చెప్పాలంటే. ఫస్ట్ అయితే నువ్వు ఒక మంత్రగత్తవి, ఫ్రాన్స్ దేశాన్ని నాశనం చేయడానికే పుట్టావు, అది ఇదని కేసులు వేసి ఉంటావు. అబ్బో చాలా 70కి పైగా కేసులు వేసి ఉంటారు. 70 కేసులు అంటే అసలు ఏమేమి వేసి ఉంటారో తెలుసా? కొన్ని చెప్పాలంటే ఫస్ట్ అయితే నువ్వు అబ్బాయిల బట్టలు వేసుకున్నావు. అబ్బాయిల బట్టలు వేసుకోవడమే నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. దాంతో పాటు నువ్వు ఎవడో పర్మిషన్ తీసుకోకుండా, అంటే అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా ఈ బట్టలు వేసుకున్నావు, అది అన్నిటికంటే పెద్ద తప్పు అంట. దాంతో పాటు అమ్మాయి నువ్వు సైన్యంలో జాయిన్ అయ్యావు, ఇంకో కేసులే కేసులు, అన్ని ఇవే కేసులు. ఇప్పుడు కోర్టుకు తీసుకుని వెళ్ళి ఉంటారు, దేవుడు అది ఇది అని చెప్పి వాళ్ళు చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు అక్కాయిని. అక్కాయి చాలా పొయిటిక్ గా అద్భుతమైన డైలాగులు వేస్తూ ఉంటదండి. చాలా పెద్ద పెద్ద డైలాగులు వస్తాయి. ఆ ఆన్సర్స్ వినగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ అంత ఇంప్రెస్ అయిపోతారు. ఇప్పుడు అసలైన వ్యక్తి, అసలైన కింగు, అది అని అంటా ఉంటారు. అసలు ఏం ఎక్కట్లా, మేమేదో చేద్దామని డిసైడ్ అవుతూ నువ్వు మమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేసి ఏదో చెప్తున్నావు, దీంతో జనాలు మమ్మల్ని ఏడిపిస్తారని చెప్పి డిప్రెస్ అయిపోతున్నారు పాపం. మొత్తం మీద లాస్ట్ గా ఏమైంది, ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు ఇది చిన్న కోర్టు అన్నమాట. చిన్న కోర్టులో ఇప్పుడు ఏదో కేసేసి చంపేసేలేదు, ఎందుకంటే చాలా పెద్ద విషయం అయిపోయింది. అందుకే హై లెవెల్కి వెళ్ళాలి. హై లెవెల్లో ఏమవుతుంది వాళ్ళు దాంట్లో మత పెద్దలు ఏదో ఆ టైంలో కొంతమంది మత పెద్దలు పెద్ద పెద్దోళ్ళు ఉండేవాళ్ళంట, వాళ్ళు టాప్ లో ఉంటారు. వాళ్ళ బ్యాచ్ ఏదో ఒకటి వచ్చింది. ఆ పెద్ద బ్యాచ్ వాళ్ళు వచ్చి అక్కాయిని ఎగ్జామిన్ చేస్తారు, వచ్చి చూస్తారు, 2-3 మాటలు మాట్లాడతారు అంతే. దాంతోనే వాళ్ళు తప్పు చేసిందా లేదా, అక్కాయి మంచిదా చెడ్డదా అనే విషయాలు వాళ్ళే డిసైడ్ అయిపోతారంట. జస్ట్ నా 2 నిమిషాలు మాట్లాడి, అంటే చంపాలా వద్దా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఏం బ్యాచో నాకు తెలియదు ఇది. ఇంకో పక్క ఏమైంది, ఇంగ్లాండ్ కింగ్ గాడు ఉన్నాడే, వాడు వచ్చి మన ఫ్రాన్స్ కింగ్ డిప్పగాడి దగ్గర గుక్క పెట్టి ఏడుస్తాడు, కుక్కలు ఏడుస్తాడు. ప్లీజ్ మీకు దండం పెడతాను, అమ్మాయిని మా దగ్గర పంపించేయండి, మేము చంపుతాం మా ఊళ్ళో, ఇక్కడ చంపితే బాగుంటది. ఇప్పటికే ఎవడు పడితే వాడు డైరెక్ట్ గా కింగ్ అయిన నా మొహాన్ని తుప్పుక్క నూసిపోతున్నా. ఒక అమ్మాయి యుద్ధం చేస్తూ ఉంటే అమ్మాయి చేతిలో పిల్లి పిత్తిగాడిలాగా ఓడిపోయి వచ్చావు నువ్వు. అమ్మాయి సైన్యం అంత బాగా నడిపించింది, ఎందుకుగా నీ బతుకని అవహేళన చేస్తున్నారు. మేము దేశపోయే అమ్మాయిని చంపేసి ఈ హిస్టరీలోనే అమ్మాయి నేమ్ లేకుండా ఏదో మేము చేసుకుంటాం. ఒకటెప్ప కావాలంటే ఇప్పుడు కొన్ని రాజ్యాలు ఉన్నాయే, మేము ఆక్రమించాం మీ దేశంలో, అన్ని ఇచ్చేస్తాం మీకే, ఇంకా నుంచి మీ దేశం మీదే, మళ్ళీ జీవితంలో మీ జోలికి రావంటే నువ్వు రాసి పెట్టుకుని వాడు ఆఫర్ల మీద ఆఫర్లు ఎత్తాడండి. ఆ కింగ్ గాడు, ఇంగ్లాండ్ కింగ్ గాడు వణికి తెచ్చినట్టున్నాడు అథవా అక్కాయి దెబ్బకి. డిప్పగాడు పిచ్చ హ్యాపీ అయిపోతాడు. అసలు ఇంతకంటే ఏం కావాలి సార్, తీసుకెళ్లిపోండి అమ్మాయిని, ఎలా కావాలంటే అలా చంపేయండి అని చెప్తాడు. ఇప్పుడు సో ఇంగ్లాండ్ కింగ్ గాడు ఉన్నాడుగా, ఈడే తీసుకెళ్తాడు, చంపేద్దాం డిసైడ్ అయ్యాడు. కానీ ఇప్పుడు కేసు బాగా హై లెవెల్ దాకా వెళ్ళిపోయింది. దానివల్ల ఓ పెద్ద బ్యాచ్ వచ్చిందని చెప్పాను. ఆ బ్యాచ్ అయితే ఇప్పుడు ఎలాగో వస్తుంది. అది ఓన్లీ ఫ్రాన్స్ బ్యాచ్ కాదు, వరల్డ్ లెవెల్లో ఉన్న పెద్ద బ్యాచ్ అనమాట, మత పెద్దల బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు రాకముందే ఇంగ్లాండ్ కింగ్ కూడా ఏం చేస్తాడు, కొంతమందిని అక్కాయి సెల్ లోపలికి పంపించి అక్కాయికి ఇప్పుడు అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసేసి తీసేసి అబ్బాయి లాగా డ్రెస్ వేస్తారు. ఇలా ఎందుకు అంటే నెక్స్ట్ రోజు పొద్దున్నే ఓ బ్యాచ్ మంద వచ్చిద్దని చెప్పాను కదా, ఆ మందంతా వచ్చి చూసి, అంటే వాళ్ళు చూసేయడానికి అక్కాయి ఇప్పుడు అబ్బాయిలా డ్రెస్ వేసుకుంది కదా, వాళ్ళ దాంట్లో అమ్మాయి అబ్బాయిలా డ్రెస్ వేసుకోకూడదు. వీళ్ళు మాత్రం బుడబొక్కల నైటీలు వేసుకొని తిరగతా ఉంటారు, అమ్మాయి మాత్రం అబ్బాయి డ్రెస్ వేసుకోకూడదంట. సో ఇవన్నీ నిజమే, వాళ్ళు పెట్టిన ఛార్జెస్ అన్ని నిజమే. సో 70 కేసులు వేసారుగా, ఫస్ట్ దే రైట్ అయినప్పుడు మిగతా 69 కూడా రైట్ అయి ఉంటాయి. ఫిక్స్ అయిపోయాం మేము. మే 31 1431 సంవత్సరం ఈవినింగ్ 5 గంటలకి ముహూర్తం పెట్టేశాము అని చెప్తారు. దేనికా ముహూర్తం, అక్కాయికి ఇంకా చంపేయాలని చెప్పి శిక్ష వేసేసారు. నిజంగానే శిక్ష వేసినట్టే తీసుకుని వెళ్ళిపోయి అక్కాయిని అందరి ముందే, అంటే జనాల
మధ్యలోనే అలా పెట్టేసి మంట పెట్టేసి అక్కని కాల్చి చంపేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందా స్టార్టింగ్ లో చెప్పాను కదా, ట్విస్ట్ ఏంటో తెలియగానే మీరు అంతా ఏందో ఎందుకంటే అని అన్నానుగా. అంటే అక్కయ్య చనిపోవడం ట్విస్ట్ కాదు ఇక్కడ. ఇప్పుడు నేను ఏందనుకుంటున్నావు, నేను డేట్ తో పాటు చెప్పానా మే 31 1431 సంవత్సరంలో చంపేదని. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన కహాని మొత్తం నిజంగా అయింది. ఒరిజినల్ గా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఆ టైంలో 1400 సంవత్సరం ఆ టైంలో వాళ్ళ దేశాల మధ్య 100 కంటే ఎక్కువ సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఒక టైంలో కోపంతో ఒక అమ్మాయి అలా వెళ్లి సైన్యంలో జాయిన్ అయ్యి ఇదంతా చేసింది, అంత బాగా పోరాటి గెలిచింది. దాని తర్వాత కింగ్లిద్దరు యాదవులు సంధి చేసుకున్నారు, ఇంకా యుద్ధం లేదని. ఇంగ్లాండ్ వాళ్ళు అమ్మాయిని చంపేయాలి మేమన్నారు. ఫ్రాన్స్ గడ్ నిజంగానే అమ్మాయిని ఇంగ్లాండ్ వాళ్ళకి ఇచ్చేసాడు, అందరి ముందు కాల్ చంపేశాడు. వికీపీడియాలో కూడా మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే డీటెయిల్డ్ గా రాసాడు, మొత్తం చదువుకోవచ్చు. చాలా పెద్ద కథ, ఒరిజినల్ స్టోరీ. ఎంత గొప్ప కాకపోతే 14వ శతాబ్దం ఆ టైంలోనే అమ్మాయిలకి అసలు ఈ వంటగదిలో నుంచి బయటకు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లోనే ఈ అమ్మాయి పోరాడి ఇంత గొప్పగా చేసింది. ఎంత చెప్పినా తక్కువే. ఇది ఒరిజినల్ గా నిజం. అంటే సినిమాలో దేవుడు యాంగిల్ అలా పెట్టాడు, మేబీ దేవుడు భక్తి ఆవిడకు ఉండేదేమో, బట్ ఈ కథ అంతా నిజంగా అయింది. ఎంత గొప్ప విషయం అంటే ఏమంటారు మీరు నిజంగా కామెంట్స్ చెప్పండి. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.